చూడండి, నిద్రపోవటం వల్ల ఏం జరిగింది? తనలో ఉన్న ఆత్మని దూరం చేసుకున్నాడు. ఈరోజు నిద్ర అనేది ఒక విశ్వాసీ జీవితం, నిద్ర అనే మొత్తు కనుక ఒకవేళ ఉంది అంటే ఆ నిద్ర వల్ల ఏమవుతుందంట? 1, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాడు. 2, ఆత్మను కోల్పోతాడు. ఎంతో బలాఢ్యుడిగా ఉన్న ఈ సంసోను, ఎంతో ధైర్యశాలిగా ఉన్న ఈ సంసోను, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న సంసోను, దేవుని ద్వారా ప్రత్యేకించబడిన సంసోను చివరికి ఏం కోల్పోయాడు? ఆత్మనే కోల్పోయాడు. ఈ ప్రార్థన చేయటం లేకపోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? అసలు నేను ఎక్కడుంటున్నాను, ఎవరితో ఉంటున్నాను, ఎవరితో ఉండకూడదు అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోతాడు ప్రార్థన లేనివాడు. ప్రతిరోజు ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేసుకునేవాడికి అన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని భయం కలిగి ఉంటాడు. ఈ సంసోను ఏం చేస్తున్నాడు? ఎవరో మనుషులు యొక్క ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఈ నిద్ర తన జీవితంలో ఎంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చిందంటే, ఒక నీచమైన స్థితికి, భయంకరమైన స్థితికి ఆ వ్యక్తిని తీసుకొచ్చింది. తనలో ఉన్న బలాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తనలో ఉన్న శక్తిని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మతో నడిపించబడుతున్న సంసోను తన ఆత్మ ఎప్పుడు తనలోంచి బయటికి పోయిందో కూడా తెలుసుకోలేని అజ్ఞానిగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే నిద్ర. ఈ నిద్ర వల్ల ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాం. ఈ నిద్ర వల్ల ఆత్మను కూడా కోల్పోతాం. నువ్వు రోజు ప్రార్థన చేయకుండా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకో అని మనం మర్చిపోయినా కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. లేచావు, ప్రార్థన చేసుకున్నావా? లేచావు, బైబిల్ చదువుకున్నావా? ఈరోజు ప్రార్థన చేసావా? ప్రార్థన చేసుకోమని పడుకుంటున్నావా అని ప్రతిరోజు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. నీకు బాగాలేదు కదా, మనుషుల యొద్దకు వెళ్ళడం దేనికి? నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. మనుషుని ఆధారపడటం దేనికి? నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా అని ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన వాడికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాపకం చేసేదాన్ని ఏం చేస్తాడు? వీళ్ళు గుర్తించలేదు. కారణం ఏమిటి? ఆత్మని కోల్పోయారు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే భయం ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నమ్మకం, విశ్వాసం నీకు ఉంటుంది.